అలవికాని హామీలిచ్చి చతికిలపడ్డ కాంగ్రెస్ ఏలుబడిలో చీఫ్ సెక్రటరీ పోస్ట్ అంటే యుద్ధంలో పరాజితుడి రథానికి సారథ్యం వహించినట్టే. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించడం నల్లేరు మీద నడకేం కాదు. అనేక సవాళ్లు సమస్యల నడుమ పాలనా పగ్గాలు చేపడుతున్న సంజయ్ జాజు భూమిక కత్తి మీద సాములా సాగే అవకాశాలు ఉంటాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ కార్యనిర్వాహక వర్గానిదైతే వాటి అమలు భారం మోయాల్సింది శాశ్వత కార్యనిర్వాహక వర్గమే. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ దండిగా హామీలు గుప్పించి గ్యారంటీల పేరిట ఓటర్లను నమ్మించి అధికార పీఠమెక్కింది. కానీ గద్దెనెక్కిన తర్వాత వాటిని ప్రజలకు అందించడంలో ఏలికలు విఫలమయ్యారు. అదిగో ఆ వైఫల్యాన్ని పాలకులు తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ పై పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి పరస్పర అభియోగాలు, సవాళ్లు, సమస్యల మధ్య సుప్రీం బ్యూరోక్రాట్ గా సంజయ్ జాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరిలో పదవి విరమణ పొందేందుకు ఆయన 2 సంవత్సరాల 8 నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. అత్యంత దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, సంక్షేమ పథకాలకు నిధులను సమీకరించడం, కేంద్రం నుంచి అవసరమైన ఫండ్స్, పర్మిషన్ తెప్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రయత్నించడం, ఉద్యోగులకు డిఏ, పీఆర్సీ ఫిట్మెంట్ లాంటి దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడం, ఖజానాను పరిపుష్టి చేయడం, జాబ్ క్యాలెండర్, కొత్త ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ల విడుదలపై దృష్టి సారించడం లాంటి అతి కీలకమైన సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం లాంటి ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం కీలకం కానుంది. వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అవసరమున్న పరిస్థితుల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు సమకూర్చడం, కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించడం, అవసరమైన అనుమతులను తీసుకురావడం వంటి ఛాలెంజెస్ న్యూ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ముందున్నాయి. ఆర్థిక శాఖను సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన రామకృష్ణారావే ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయారన్న చర్చ ఉంది. మరి అలాంటిది ఏకంగా 13 ఏళ్ల కేంద్ర సర్వీసుల్లో పనిచేసి అంత గ్యాప్ తర్వాత తన సొంత క్యాడర్ స్టేట్ కు వచ్చిన సంజయ్ జాజు ఇక్కడ పాలనను, కాంగ్రెస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను ఏ మేరకు ముందుకు తీసుకెళ్తాడో అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వికాస్ రాజ్, జేఎస్ రంజన్లను పక్కనబెట్టి ఎక్కడో ఢిల్లీలో ఉన్న సంజయ్ జాజుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు అప్పగించారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి గ్రాంట్లు, ఆర్థిక సాయం అందడం లేదు. ఇటు సొంత ఆదాయం తగ్గి ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో పాలకుల ప్రాధాన్యతలు, ఆలోచనలు, జనం ఆంక్షలకు అనుగుణంగా పాలనను గాడిలో పెట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికార పీఠం అధిష్ఠించి 2.5 ఏళ్లు పూర్తయింది. 2028 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు తన పనితనంతో ఇటు పాలకులను, అటు ప్రజలను మెప్పిస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.